వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్. ఏంటకో ఏదో చేస్తున్నట్టుంది అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మటన్ కర్రీ, కుక్కర్లో మటన్ కర్రీ ఎప్పుడైనా చేశారా లేదా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఏ విధంగా చేస్తున్నా అనేసి చెప్పేసైనా ప్రాసెస్లోకి వెళ్దామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి ఆనియన్స్ ప్లస్ ఆయిల్, జీరా, పచ్చిమిర్చి, ఇంకా బగారాలో వేసే ఐటమ్స్ ఉంటాయి కదా, స్టార్ పువ్వు, మెంతి, అది ఉంటుంది కదా, అవి కూడా వేసుకుంటే కొంచెం బాగుంటుంది అనమాట. తొందరగా ఈజీగా ఉడికిపోతుంది అనమాట. ఇక్కడ నేను మటన్ కొద్దిగానే ఉంది అనేసి టైం లేకుండే ఆఫ్టర్నూన్ టైంలో, అందుకనేసి ఇంకా కుక్కర్లో వేసేసి 10 నిమిషాలైనా కూర్చోవచ్చు అన్నట్టుగా కుక్కర్లో వేసేసిన అనమాట. ఇంకా మటన్ వేసేసి ఆనియన్స్ మగ్గిన తర్వాత మటన్ వేసేయాలి. మటన్ వేసేసి కాస్త కొంచెం పసుపు వేసి అల్లం పేస్ట్ వేసేసి మంచిగా కలుపుకోవాలి. అది నాకు అప్పుడు నేను ఈ టైంలో సింగిల్ హ్యాండ్ తోటే వీడియో తీసిన అనమాట. ఇంకా సరిగా కలవట్లేదు అక్కడ. ఇంకా నెక్స్ట్ అమ్ముల్ని పిలిచేసిన, ఇంకా అమ్ములే తీస్తుంది నెక్స్ట్. తర్వాత కారం వేసే టైంలో వచ్చేసింది అనమాట ఆమె. ఇంకా కాస్త ఆయిల్ వేసిన, నేను సరిపోనట్టుంది అనేసి. నేను ఎప్పుడైనా ఫస్ట్ ఆయిల్ ఎక్కువ వేసుకోను, తర్వాత అడ్జస్ట్ అయ్యే దాన్ని బట్టి చూస్తాను. ఇంకా ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ కొంచెం కారం వేయాలి. కారం వేసిన తర్వాత ఎంత కలర్ఫుల్గా, ఎంత టేస్టీగా అనిపిస్తుంది కదా. కాకపోతే అది ఇంకా ఉడకలేదు. ఇంకా లైట్గా కొద్దిగా వాటర్ వేసేసి ధనియాల పౌడర్ ప్లస్ మసాలా పౌడర్ వేసేసి ఇంకా 5 మినిట్స్ అట్లా ఉడకబెట్టి ఇంకా కొత్తిమీర, పుదీనా అవి వేసేసేయాలి. అవి వేసిన తర్వాత ఇంకా మంచిగా కలుపుకొని మళ్ళీ కాస్త 2 మినిట్స్ ఉంచి ఇంకా ఇక్కడ కుక్కర్ మూత పెట్టేసేయాలన్నమాట. ఇప్పుడే కదా ఉడకాల్సింది, ఇంకా కుక్కర్ మూత పెట్టేసేయాలి. మాది కుక్కర్కి అది ఊడిపోయింది. అయినా సరే మా అమ్ములు అట్లనే వీడియో తీస్తుంది. మీకు ఇట్లా వీడియోలో తీస్తే ఎవరైనా కామెంట్ చేస్తే అట్లనే పెట్టిస్తావు మమ్మీ నువ్వు, లేకపోతే ఇప్పటింతలో పెట్టించేలా లేవు అని అంటుందన్నమాట. సర్లే కానీ నువ్వు వీడియో తీయ, మాకు ఇది పెట్టినాక నన్న తీయి కాసేపు అయినాక అని చెప్పిన. ఇంకా ఆలోపు ఆమె ఇంకా సెల్ఫీ వీడియో తీసుకుంటుంది. మధ్యలో వీడియో తీసేటప్పుడు నన్ను ఈ విధంగా మా పిల్లలు ఆడుకుంటారనమాట. చూడండి ఒకసారి ఎట్లా చూపిస్తుందా అన్నీ, అట్లా వీడియో తీసుకుంటుంది. నెక్స్ట్ ఇంకా కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ అయితే అస్సలు ఉడకదు. ఎప్పుడైనా సరే 5 విజిల్స్కి ఉడకబెట్టాలి. 5 విజిల్స్కి ఉడకబెట్టిన తర్వాత ఇంకా అది ఓపెన్ చేసేసి ఇంకా నేను రైస్లోకి పెట్టుకొని తింటున్నా. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.